వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మన ఎలక్ట్రిసిటీ టాపిక్లో ఉన్నాం కదా. ఈరోజు 7th పార్ట్ చెప్పుకుందాం. అండ్ ఈరోజు ఏంటి అంటే ఇప్పటి వరకు మీకు ఎవ్వరు చెప్పని షార్ట్ కట్ నేను చెప్తాను, ఓకేనా? షార్ట్ కట్ ఇది చూడండి. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ టాపిక్లో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాబ్లమ్స్, అవునా? అయితే ఇన్నాళ్ళు మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ నేనేం చెప్పాను? జస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ, ఓకేనా? వాట్ ఈజ్ వాట్ అనే ప్రాబ్లమ్స్. కానీ ఈరోజు అట్లా కాదు. సో కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. మీరు ఒకవేళ నేను చెప్పింది వినకుండా మీ అంతటా మీరు కనుక సమ్ము చేశారనుకోండి చాలా కన్ఫ్యూజ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే మీ బుర్ర పోద్ది, ఓకేనా? కానీ ఈరోజు నేను చెప్పేది చాలా చాలా షార్ట్ కట్. నేను మీకు ముందే చెప్పాను, నా దగ్గర షార్ట్ కట్స్ అంటే షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉంటాను. ఆ ప్రాసెస్ కన్నా మీరు ఓపికతో కాన్సన్ట్రేషన్గా విన్నారు అంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేసింది. ఇంకా ఎప్పుడు కూడా నాతో పని లేకుండా ఒకవేళ కొత్త క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరే చేసుకోగలరు, ఓకేనా? సో షార్ట్ కట్ కాదు, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఈరోజు మెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా పవర్ మీద పెడదాం, ఓకేనా? నేను మీకు ఆల్రెడీ పవర్ గురించి ఇన్డెప్త్ అనాలిసిస్ ఇచ్చాను. ఎక్కడ? మెకానిక్స్ అనే టాపిక్స్లో, యాంత్రిక శాస్త్రం. కానీ ఆ పవర్ వేరు, ఈ పవర్ వేరు. ఇదేంటంటే ఎలక్ట్రిసిటీ సంబంధించిన పవర్. అక్కడ ఏంటి అంటే అక్కడ యాంత్రిక శాస్త్రంలో కవర్ అయ్యే పవర్, ఓకేనా? కాకపోతే ఎక్కడ పవర్ అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ మారుతాయే తప్ప ప్రమాణాలు ఎప్పటికీ మారవు. ఇది నేను ఆల్రెడీ డైమెన్షన్స్ అనే టాపిక్లో కవర్ చేశాను, బట్ ఇక్కడ కాదు, యాప్లో కవర్ చేశాను. నో ప్రాబ్లం, మీకు కూడా త్వరలోనే వచ్చేస్తాయి, ఓకేనా? ఫస్ట్ దీని మీద ఈరోజు కాన్సన్ట్రేట్ చేద్దాం, ఓకేనా? చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యాన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ కనెక్టెడ్ టు 220 వోల్టేజ్ జనరేషన్. నేనేం చెప్పాను? ఎప్పుడైనా సరే 220 వోల్టేజ్ అని ఉంది అంటే ఏమని చెప్పాను? అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి పొటెన్షియల్ డిఫరెన్స్. ఒకవేళ ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ అని మీకు తెలియకపోయినా ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అని గుర్తుపెట్టుకోండి. లేదు అంటే సంభావ్య వ్యత్యాసం ఇలాగైనా సరే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో అంటే ఇప్పుడు V ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు? 220 వోల్టేజ్. నెక్స్ట్ చూద్దాం. ది కరెంట్ జనరేటెడ్ త్రూ ఇట్ ఈస్ 0.5 యాంపియర్స్. యాంపియర్స్ అనే యూనిట్ పక్కన ఉంది అంటే ఏంటి అర్థం? కరెంట్ ఇచ్చారు అంటే ఏంటిది? కరెంట్ సింబల్ ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు 0.5 యాంపియర్స్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ హౌ మచ్ పవర్ ఈస్ ద బల్బ్? అసలు ఆ బల్బుకు ఉన్న పవర్ సామర్థ్యం ఎంత అంటున్నారు. ఓకే, సరే, ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ తెలుగులో చూద్దాం. ఒక విద్యుత్ బల్బు 220. వి అంటే ఏంటిది? వోల్టేజ్. వోల్టేజ్ అంటే ఏంటిది? సంభావ్య వ్యత్యాసం, ఓకేనా? నెక్స్ట్ జనరేటర్ కనెక్ట్ చేయబడింది, దాని ద్వారా ఉత్పత్తి చేయబడిన కరెంట్ 0.5 యాంపియర్స్. అదే కదా రాసుకున్నాం, I ఈజ్ ఈక్వల్ 0.5 యాంపియర్స్ అని. నెక్స్ట్ హౌ మచ్ అంటే బల్బు యొక్క సామర్థ్యం ఎంత? చూడండి, మీరు ఇప్పటి వరకు మీరు కానీ వినకపోయి ఉంటే ఇప్పటి నుంచైనా మీరు జాగ్రత్తగా వినండి. అది ఏంటి అంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో పవర్ సామర్థ్యము అంటే ఏంటి అంటే చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ కరెంట్, ఓకేనా? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఫస్ట్ బేసిక్స్ నుంచి వెళ్తాను, కొంచెం పెంచుకుంటూ వెళ్తాను, ఓకేనా? ఫస్టే కష్టంగా ఇస్తే ఇబ్బంది పడతారని ఫస్ట్ చిన్న తీసుకున్నాను, ఓకేనా? చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుందా లేదా? చూడండి, సరే పవర్, సరే సామర్థ్యం అడిగారు కాబట్టి పవర్ రాసుకున్నాము. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 220 వోల్ట్స్, ఓకేనా? 220 ఇంటూ I అంటే ఏంటిది? కరెంట్ అంటే 0.5 యాంపియర్స్, అంతే కదా? సో ఏంటిది? ఇందులో హాఫ్ చేస్తే వస్తుంది కదా. ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 110 వోల్టేజ్, ఓకేనా? పవర్ కదా, వోల్టేజ్ రాకూడదు అనమాట. పవర్కి ఏంటి సామర్థ్యం? నేను ఆల్రెడీ వీటి గురించి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, కొలతలు మరియు ప్రమాణాల గురించి మొత్తం బేసిక్స్ ఇచ్చేసాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ 4 పార్ట్స్ చూడండి, అక్కడ అన్ని కవర్ చేసేసాం. ఇప్పుడు ఏముండాలి ఇక్కడ? వాట్స్. ఎందుకని? సామర్థ్యాన్ని దేనిలో కొలుస్తాం? వాట్లలో కొలుస్తాం. ఒకవేళ ఆప్షన్లో మీకు వాట్స్ అని ఇవ్వకపోతే జౌల్ బై సెకండ్ అని కూడా మిమ్మల్ని చెక్ చేయడానికి అడగచ్చు, ఓకేనా? కానీ ఇక్కడ వాట్స్ అని ఇచ్చారు కాబట్టి ఏంటిది ఆన్సర్? 110 వాట్స్. కానీ
ఈ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ ప్రాబ్లంకి అసలు ఈ మొత్తం చేయాల్సిన అవసరమే లేదు. చూడంగానే ఆన్సర్ పెట్టచ్చు. అది ఎలాగో చెప్దాం. ఇది రాసుకోండి, అసలు ఎలా చేయొచ్చో చూడండి. సరే, ఒక్కసారి ఆప్షన్ చూడండి. నేను మీకు 2 ప్రాసెస్లు ఫస్ట్ నుంచి అలవాటు చేశాను. ఏంటిది? 1 ఎలిమినేషన్ ప్రాసెస్, 2 త్రూ ఆప్షన్. ఆప్షన్ ప్రకారం ఎలా వెళ్ళాలి, ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రకారం ఎలా వెళ్ళాలి. ఇక్కడ ఈ ప్రాసెస్ ఏంటి అంటే ఆప్షన్ ప్రకారం వెళ్ళాలి. చూడండి, ఆన్సర్ 110 అని వాళ్ళే ఇచ్చేశారు. ప్రతి ఆప్షన్లో 110 అని ఇచ్చేశారు. ఏమడుగుతున్నారు? సామర్థ్యం గురించి అడుగుతున్నారు, అంటే పవర్ గురించి అడుగుతున్నారు. నేను మీకు అసలు ఫస్ట్ 4 టాపిక్స్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ టాపిక్స్లో మీకు ఏం చెప్పాను? పవర్ అంటే జౌల్ బై సెకను. దీనినే వాట్స్, ఈ వాట్ ఎవరు? స్ట్రీమ్ ఇంజన్, ఆవిరి యంత్రాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త. ఓకేనా? సో అతని పేరు మీదగానే వాట్ అని పెట్టారు అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, పవర్ అంటే సామర్థ్యం అయినప్పుడు వాట్స్ అని రావాలి కదా. ఇక్కడ ఆప్షన్స్ లో ఏమున్నాయి? పాస్కల్ అంట, 110 పాస్కల్ అని ఇచ్చారు. అసలు పాస్కల్ అంటే ఏంటి చెప్పండి? పాస్కల్ అంటే ఫోర్స్ బై ఏరియా, అంటే బలము బై వైశాల్యం. దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రెజర్ అంటే ఏంటిది? పీడనం గురించి మాట్లాడుతున్నారు. ఎలక్ట్రిసిటీ గురించి అడిగినప్పుడు పీడనం గురించి మనకి ఏం అవసరం? కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 110 న్యూటన్స్. 110 న్యూటన్స్ అన్నారు. అసలు న్యూటన్స్ అనేది మనకి ఎక్కడ వస్తుంది? వస్తే గ్రావిటేషనల్ ఫోర్స్ దగ్గర రావాలి. అవునా? అంటే ఏంటిది? న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ బలాలు, F ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2 బై d² అని దాని మీద చాలా ప్రాబ్లమ్స్ చేశాం. అక్కడ రావాలి. కానీ ఇక్కడ ఏంటిది? అసలు ఇక్కడ దీనికి సంబంధం ఉందా? లేదు. నెక్స్ట్ జౌల్స్. జౌల్స్ అంటే మనకి అసలు ఏం అడిగి ఉండాలి? ఎనర్జీ గురించి అడిగి ఉండాలి. లేదు, ఎనర్జీ గురించి అడగలేదు. కనీసం వర్క్ గురించైనా అడిగి ఉండాలి. కానీ ఇక్కడ ఏం అడిగారు? సామర్థ్యం గురించి అడిగారు. కాబట్టి ఇదంతా మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి, మీకు నేను నేర్పిస్తున్నాను కాబట్టి చిన్నగా చెప్పాను. కానీ చూడంగానే విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయచ్చు. ఎందుకని? పవర్ అంటే సామర్థ్యం. ఈ ఒక్క దానిలోనే సామర్థ్యం గురించి పవర్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్. ఫస్ట్ ప్రాసెస్ నేర్చుకోండి. ఆ నెక్స్ట్ ఎలా షార్ట్ కట్ అప్లై చేయాలో చూడండి. ఆ తర్వాత మీరు నేర్చుకోవాల్సిందంటే ఆప్షన్స్ బట్టి ఆన్సర్ పెట్టడం నేర్చుకోండి. ఓకేనా? అప్పుడు ఏమైందంటే టైం సేవ్ అయింది, అంతే, ఇంకేం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలో 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది.
సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, యాన్ హౌస్ హోల్డ్ కన్జ్యూమ్స్ 200 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ మంత్. ఒక నెలలో వాళ్ళకి వచ్చిన కరెంట్ బిల్ ఎంత అంటే 200 యూనిట్లు. ఓకేనా? హౌ మచ్ ఈజ్ దిస్ ఎనర్జీ ఇన్ జౌల్స్? అయితే దీన్ని జౌళ్ళల్లో చెప్పండి అంటున్నారు. చూద్దాం. ఒక కుటుంబం ఒక నెలలో 200 యూనిట్ల శక్తిని వినియోగించింది. జౌల్స్ లో ఈ శక్తి ఎంత? చూడండి, మీ బుక్స్ లో ఏమేమో ఉండొచ్చు, ఇక్కడ నేనేం చెప్తున్నానో అది ఫాలో అయితే ఇంకా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చా కూడా మీరు చేయగలుగుతారు. ఒక్కసారి చూడండి, ఏమంటున్నారు? జౌల్స్ లో చెప్పండి అంటున్నారు. మనకేం తెలుసు? 1 కిలోవాట్ అవర్ అంటే 1 యూనిట్ అని తెలుసు. నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను. 1 కిలోవాట్ అవర్ అంటే మన వాడుక భాషలో 1 యూనిట్ అంటాము. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? దీనికి ఇక్కడ బేసిక్స్ ఎందుకు ఇస్తున్నానంటే నెక్స్ట్ వీటితో పని ఉందన్నమాట. ఓకేనా? కాబట్టి సారీ. ఇప్పుడు చూడండి ఏమంటున్నారు. అండ్ ఇంకోటి చూడండి, మనకేం తెలుసు అంటే ఇది ఒకటే కదా. అంటే ఏంటిది? 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్. అంతేనా కదా? ఎలాగా? నేనేం చెప్పాను? 1 కిలోవాట్ అవర్ అంటే 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్ అని, లేదా 3.6 మెగా జౌల్స్ అని, లేదా 36 ఇంటూ 10⁵ జౌల్స్ అని. ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో 1 కిలోవాట్ అవర్ అంటే ఇది, అంటే ఇప్పుడు ఇది ఈక్వల్ టు ఇది అనే కదా అర్థం. అవునా కదా? ఇప్పుడు చూడండి, 1 యూనిట్ అనేది 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్ అయితే మరి 200 యూనిట్లు ఏమైంది? 200 యూనిట్లు ఏమవుతుంది అని వేసుకుంటే వచ్చింది కదా. మనం మ్యాథమెటిక్స్ వేసినట్టు వేస్తే వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, కిందది బై పైది ఇంటూ పక్కది. నేను ఇలాగే గుర్తుపెట్టుకున్నా. మీకు ఎలా కావాలంటే అలా గుర్తుపెట్టుకోండి. నా షార్ట్ కట్ ప్రకారం నేను ఇంతే గుర్తుపెట్టుకున్నా. ఏమని? సో కిందది అంటే కిందది, ఇది బై పైది అంటే పైది, ఇంటూ పక్కది అంటే 3.6 ఇంటూ 10⁻⁶. ఓకేనా? అయిపోయిందా? చూడండి, ఇప్పుడు చూడండి, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి? 200 ఇంటూ 3.6 ఇంటూ 10⁻⁶. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చినట్టే కదా. ఒకసారి చూద్దామా? సో ఇదంతా చెరిపేస్తున్నాను. సో చూడండి, 10⁻⁶ జౌల్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. 0.6 ఉంది, 8 ఉంది, 6 ఉంది, 8 ఉంది. ముందు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, 2 ఇంటూ 3.6 ఇంటూ ఎలా రాసుకోవచ్చు? ఇది ఈ జీరోస్, 2 జీరోస్, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10⁸గా రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, 10⁸ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు దీని రెండింటి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 36 2 జర్ ఎంత? 72. కానీ మధ్యలో ఏముంది? పాయింట్. కాబట్టి 7.2 ఇంటూ 10⁸ జౌల్స్. జౌళ్ళల్లో చెప్పండి. చెప్పాం సార్, ఇది ఆన్సర్. ఓకేనా? సో సారీ, ఇది కాదు ఆన్సర్. ఎందుకని? పాయింట్ మధ్యలో ఉండాలి కదా. సో 7.2 ఇంటూ 10⁸ జౌల్స్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ చిన్న చిన్నగా తీసుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్, ఇన్ ఏ హౌస్ 150 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ ఏ మంత్. ఒక నెలలో వాళ్ళ కరెంట్ బిల్ ఎంత వచ్చిందంట? 150 యూనిట్లు వచ్చిందంట. వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ జౌల్స్? అయితే వాళ్ళు ఎన్ని జౌల్స్ ని వాడారు అంటున్నారు. చూడండి, ఒక ఇంట్లో ఒక నెలలో 150 యూనిట్ల శక్తి ఉపయోగించబడినది. జౌల్స్ లో ఈ శక్తి మొత్తం ఎంత ఉంటుంది? చూడండి, మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఫస్ట్ చెప్తాను. చూడండి, మనకేం తెలుసు? 1 కిలోవాట్ అవర్ అంటే 1 యూనిట్ అని తెలుసు. ఇది ఈక్వల్ టు ఇదే. ఇదేం టెక్నికల్ లాంగ్వేజ్, ఫిజికల్ లాంగ్వేజ్. అది ఫిజికల్ మీన్స్ ఫిజిక్స్ లో లాంగ్వేజ్. ఇది వాడుక భాష. అంటే 1 కిలోవాట్ అవర్ మీరు కనుక ఖర్చు చేస్తే ఎనర్జీని, మీకు 1 యూనిట్ కాలుతుంది. ఎలక్ట్రిసిటీ అనేది 1 యూనిట్ కాలుతుంది. అవునా? చూడండి, మనకేం తెలుసు? 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్.
ఇదే 3.6 ఇంటూ 3.6 మెగా జౌల్స్. ఇదే మనకి ఇంకా ఏం తెలుసు, సారీ ఓకేనా. సో 10⁵ అంటే 36 ఇంటూ 10⁵ జౌల్స్ అని కూడా తెలుసు. అవునా, ఇంతకే కదా సార్ చెప్పారు, ఎందుకు సార్ మళ్ళీ చెప్తున్నారు? చెప్తాను. మీకు కావాల్సింది రివిజన్ ఎన్నిసార్లు ఎవరు చేపిస్తే వాళ్ళ సార్ చేపించుకోండి, బెనిఫిట్ మీకే ఉండిద్ది. ఓకేనా. సో నెక్స్ట్ అయిపోయింది కదా. అంటే ఇండైరెక్ట్ గా మీనింగ్ ఏంటిది? 3 అంటే ఒక యూనిట్ అంటే 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ అయినప్పుడు 150 యూనిట్లు ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? మళ్ళీ చూడండి, నేను ఎలా చేసుకుంటాను, దీన్ని ఎలా చేసుకుంటాను? కిందది బై పైది, కిందది ఇది బై పైది ఇంటూ పక్కది, ఇది కదా పక్కది. సో 3.6 ఇంటూ 10⁶. ఓకేనా. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తే అంత. ఓకేనా, ఎంత వస్తే అంత వేయండి. ఓకేనా. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసి కింద ఆన్సర్ చెప్పండి. ఏంటిది అంటే థర్డ్ స్లైడ్, 3వ స్లైడ్ హోంవర్క్, ఆన్సర్ హోంవర్క్. ఓకేనా. నెక్స్ట్, వాట్ డస్ ద రేటింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిస్ప్లేస్డ్ ఆన్ ది ఎలక్ట్రిక్ బల్బ్ మీన్స్ 100 వాట్స్. ఓకేనా, మీన్స్ 100 వాట్స్. వాట్ డస్ ద రేటింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిస్ప్లేస్డ్ ఆన్ ది ఎలక్ట్రిక్ బల్బ్ మీన్స్ 100 వాట్స్. సరే ఏంటో చూద్దాం. 100 వాట్స్ కాలిందంట. అసలు 100 వాట్స్ అంటే ఏంటని అడుగుతున్నారు, చూద్దాం. ది బల్బ్ కన్జ్యూమ్స్ 100 joules ఆఫ్, ది బల్బ్ కన్జ్యూమ్స్ 100 joules ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ పర్ అవర్. ఈ మొత్తం చేసే ముందు బేసిక్స్ చూద్దామా. అసలు 100 వాట్ అయితే ఏంటి, 200 వాట్లు అయితే ఏంటి, 1,00,000 వాట్లు అయితే ఏంటి, మనకేంటి అసలు వాట్స్ అంటే ఏంటి? జౌల్ బై సెకండ్. ఈ జౌల్ బై సెకండ్నే మనం వాట్ అంటాం, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదవండి, ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి. ది బల్బ్ కన్జ్యూమ్స్ 100 joules ఆఫ్ ఎలక్ట్రిసిటీ పర్ అవర్. ది బల్బ్ కన్జ్యూమ్స్ 100 joules పర్ అవర్. నేనేం చెప్పాను? జౌల్ బై సెకండ్ అని చెప్పాను. ఈడేమంటున్నాడు? జౌల్ బై అవర్ అంటున్నాడు. అవునా? కాదు కదా. నెక్స్ట్, సరే తెలుగు చదవాలా. బల్బు 1 గంటకు 100 జౌల విద్యుత్ శక్తిని వినియోగిస్తుంది. 1 గంటకు ఉండాల్సింది సెకండ్, మినిట్స్, అవర్స్, డేస్ కాదు. నెక్స్ట్, ది బల్బ్ కన్జ్యూమ్స్ 100 joules ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ పర్ సెకండ్. బల్బు 1 సెకనుకు 100 joules విద్యుత్ శక్తిని వినియోగిస్తుంది. ఇది కదా కరెక్ట్. సో ఆన్సర్ ఇది. మిగతా ఆప్షన్స్ చూద్దాం. ది బల్బ్ కన్జ్యూమ్స్ 100 joules ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ పర్ మినిట్. నేను జౌల్ బై సెకండ్ గురించి మాట్లాడా. అదే పవరు, అదే సామర్థ్యం, దాన్ని వాట్స్ అంటారు నేను చెప్పా. మరి ఇక్కడ ఏమంటున్నారు? మినిట్స్ అంటున్నారు. మినిట్స్ లో మనం చెప్పుకున్నామా? చెప్పుకోలేదు. ది బల్బ్ కన్జ్యూమ్స్ 100 kg ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ పర్ అవర్. అవరా? కాదు కదా. పైగా ఏమన్నారు చూడండి, 100 kg అంట. వేసుకోండి ఇంకా టన్స్ కూడా. ఓకేనా? కాదు కదా. సో ఇప్పుడు ఏంటిది? సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ప్రతిదీ కావాలనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకో తెలుసా? కన్జంప్షన్ మీద ఎక్కువగా అడుగుతున్నారు. పైగా పిల్లలు ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారో అంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒక్కసారి ఈ వీడియో మొత్తాన్ని చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్, ది కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. డైరెక్ట్ క్వశ్చన్, కిలో వాట్ అవరే కదా. సో నెక్స్ట్, టైం వేస్ట్ చేయద్దు. నెక్స్ట్, ది ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ ఏ టిపికల్ హౌస్ హోల్డ్ ఇన్ ఏ మంత్. ది ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ ఏ టిపికల్ హౌస్ హోల్డ్ ఇన్ ఏ మంత్ 9 into 10⁸ joules. జౌల్స్ లో ఇచ్చారు. వాట్ విల్ బి ద ఎనర్జీ యూనిట్స్? ఒక నెలలో సాధారణ గృహంలో ఇంత శక్తి ఉపయోగించింది. ఎనర్జీ అంటే శక్తిని ఉపయోగించబడింది. అదంతా అంటే 9 into 10⁸ joules. దానిని యూనిట్ లో చెప్పండి. ఇంతకేం అడిగారు? జౌల్. ఇంతకేం ఇచ్చారంటే యూనిట్స్ ఇచ్చి జౌల్స్ అడిగారు. ఇప్పుడు జౌల్స్ ఇచ్చి యూనిట్స్ అడుగుతున్నారు. ఓకేనా? చూద్దాం ఎలా చేద్దాం చూద్దాం. ఓకేనా? సరే చూడండి, మళ్ళీ మనకి ఏం తెలుసు?
1 కిలో వాట్ అవర్ అంటే 1 యూనిట్ అని తెలుసు. నేను ఏం చెప్తున్నానో మీరు అదే రాసుకోండి, ఓకేనా? మళ్ళీ మళ్ళీ బోర్ కొట్టినా ఇదే రాసుకోండి. నేను చెప్తున్నాను కదా, చెప్పే వాళ్ళకే బోర్ కానప్పుడు మీకు కూడా బోర్ కొట్టకూడదు అనమాట, ఓకేనా? సరే, 1 కిలో వాట్ అవర్ అంటే 1 యూనిట్, ఓకేనా? 1 యూనిట్. ఓకే, మనకేం తెలుసు? 1 కిలో వాట్ అవర్ అంటే 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్. 3.6 ఇంటూ మెగా జౌల్స్, 3.6 మెగా జౌల్స్. అంతేకాదు 36 ఇంటూ 10⁻⁵ జౌల్స్. ఎందుకు సార్ ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఆప్షన్లో ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. ఈ క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. అందుకే అన్ని చెప్పాను, ఇన్నిసార్లు చెప్పాను, ఓకేనా? సరే చూడండి, అంటే ఏంటిది? 1 కిలో వాట్ అవర్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇదంతా దేనికి సమానం? 1 యూనిట్కి సమానం. సరే, ఇప్పుడు ఏమడుగుతున్నారు? అయితే 9 ఇంటూ 10⁻⁶ జౌల్స్ ఎంత? ఎన్ని యూనిట్స్? ఇక్కడ రాసుకోండి. 9 ఇంటూ 10⁸ జౌల్స్ ఎన్ని యూనిట్లు? వచ్చేసిందా? దాదాపు వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి, మన ఫార్ములా ఉంది కదా, అదే ఎక్స్క్లూజివ్గా నా ఫార్ములా. ఏంటిది? కిందది బై పైది ఇంటూ పక్కది, కిందది బై పైది ఇంటూ పక్కది. ఏముంది? 1 యూనిటే కదా, 1 వేసుకున్నాం. దాన్ని క్యాల్కులేట్ చేద్దాం. చూడండి, ముందు ఉన్నాయని పక్కది అండి. ఏంటిది? 9/3.6 ఇంటూ ఎంత? డిఫరెన్స్ ఎంత? 10⁻². ఓకేనా? ఈ పాయింట్ పోవడానికి పైకి ఏం చేస్తారు? 0 పెట్టుకుంటారు. ఈ పాయింట్ తీసేయడానికి పైన 0 పెడతారు. అప్పుడు ఈ 0 ఈ 2 zeros ఏమైంది? 10⁻³ అయింది కదా. సో ఇక్కడ చేస్తాను, ఒక్కసారి చూడండి, ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏం మిగిలింది? 9/36 ఇంటూ 10⁻³ మిగిలింది. ఎందుకని? ఇక్కడ పాయింట్ పోవడానికి పైన 0 పెట్టాను. ఈ 0 ఈ 2 సున్నాలు కలిపి, ఈ 0 ఈ 2 సున్నాలు కలిపి క్యూబ్ చేశాను. సో క్యూబ్ అయిపోయింది కదా. సరే, క్యూబ్ చేశాను. ఇప్పుడు చూడండి, 199, 218, 327, 436. సరే, 4 సార్లు పోయింది. ఇంకా ఏం మిగిలింది? 1/4 ఇంటూ 10⁻³ అంటే 1000 కదా. ఎన్నిసార్లు పోయింది? 250 టైమ్స్. అంటే ఏంటిది? 250 యూనిట్లు కాలింది వాళ్ళకి ఆ నెలలో అని అర్థం, ఓకేనా? సరే, నెక్స్ట్, యాన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఆఫ్. సో ఇక్కడ నుంచి చూడండి అమ్మా, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఏం చెప్తే అది మీరు ఫాలో అయిపోండి. ఎందుకు, ఏమిటి, ఎలా అస్సలు వద్దు. నేను ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నిచ్చినా చేయగలుగుతారు. చూడండి, యాన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఆఫ్ 100 watts. యాన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఆఫ్ 100 watts ఈజ్ యూజ్డ్ ఫర్ 8 hours డే. ఒక 100 వాట్లు కలిగిన బల్బుని 8 గంటలు వాడారు. ఒక రోజు 8 గంటలు వెలిగించారు అనమాట. సరే, ది ఎనర్జీ యూజ్డ్ బై ఎ బల్బ్ ఇన్ ఎ డే యూనిట్స్లలో చెప్పండి అంటున్నారు. చూద్దాం. 100 watts యొక్క బల్బును ఒక రోజుకు 8 గంటలు ఉపయోగించబడినది. అయితే ఒక రోజులో ఆ బల్బు ఉపయోగించే శక్తి యూనిట్లలో చెప్పండి. నేను ఇక్కడ ఏం చెప్తే అదే ఫాలో అవ్వమని మళ్ళీ చెప్తున్నా, ఫాలో అవ్వండి. మనకేం తెలుసు? 1 కిలో వాట్ అవర్ అంటే 1 యూనిట్ అని తెలుసు. కానీ ఇంతకలాగా అక్కడే వాట్ అవర్స్ గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడట్లా. సరే, కిలో వాట్ అవర్స్ గురించి మాట్లాడతారా? మాట్లాడట్లా. కేవలం వాట్స్ గురించి, కేవలం అవర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కిలో వాట్ అవర్ గురించి మాట్లాడట్లా. వాళ్ళు మాట్లాడింది ఏంటిది? వాట్ అవర్ మాత్రమే మాట్లాడారు. అంటే చూడండి, దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? 1000 watt hour is 1 unit. కిలో వాట్ అవర్ అంటే అదే నేను చెప్పే కదా. కిలో అంటే 1000 watt hour అనే కదా. 1 kilowatt is equal to 1000 watts. 1 megawatt is equal to 10⁻⁵ watts. 1 gigawatt is equal to 10⁻⁶ watts. ఓకేనా? సో ఇలా చెప్పుకున్నాం కదా మనం, ఓకేనా? 10⁻⁶ 9 ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఒకటి చెక్ చేసుకోండి ప్లీజ్.
1 కిలోవాట్ అవర్ అంటే 10⁻³ 1 మెగాజౌల్స్ అంటే 10⁻⁵ 1 జిగావాట్ అంటే 10⁻⁶ అని ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? సరే, అలా చెప్పుకున్నాం కదా. మరి 1 కిలోవాట్ అవర్ బట్ 1000 వాట్స్ అయినప్పుడు మరి ఇక్కడ 1 కిలోవాట్ అవర్ బట్ 1000 వాట్ పెట్టుకోవచ్చు కదా, పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, అక్కడ కేవలం వాట్ గురించి అవర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని నేను ఇక్కడ ఉంచను. కాబట్టి 1 వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 యూనిట్స్, అంతే కదా. ఇది ఇటు వెళ్తే ఏమైంది, బై అయిద్దా, 1/1000 సరిపోయిందా, సరిపోయింది. సరే చూడండి, ఇంకా చూడండి. సరే, ఇదంతా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, 1 వాట్ అవర్ అనేది 1/1000 యూనిట్స్ అయితే ఏమడిగారు చూడండి. మరి 100 × 8 వాట్ అవర్, ఇదే కదా ఇచ్చింది. 100 వాట్లు 8 గంటలు, అప్పుడు ఏమైంది, 100 × 8 వాట్ అవర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 800 వాట్ అవర్ పర్ డే అన్నారుగా. డే అంటే ×1 అనే కదా. మరి ×1 అన్నప్పుడు అయ్యేలా ×1 అయితే సేమ్ అదే కదా వస్తుంది. అదే ×30 ఇంకేమైనా ఇస్తే అప్పుడు చూద్దాం, ఓకేనా? సరే, ఇన్ ఏ డే గురించి అడుగుతున్నారు, ఒక రోజులో అడుగుతున్నారు. వాళ్ళని 30 రోజుల్ని, వారం రోజుల్లో, 2 వారాలు అడుగుతున్నారా, ఒక్క రోజుకే కదా. ×1 వేసినా ఏం కాదు. కాబట్టి మళ్ళీ 800 వచ్చింది ఇది. ఇప్పుడు చూడండి, వచ్చేసిందా, మన ఫామ్లోకి వచ్చేసిందా, వచ్చేసింది. ఇంక దీన్ని చేయడం కష్టమా, చూడండి. సరే, ఇక్కడ చేస్తున్నా చూడండి. రిమైనింగ్ చూడండి, మన ఫార్ములా ఏంటిది, కిందది బై పైది. కిందది 800, పైది 1 ఇంటూ పక్కది ఎంత చూడండి, జాగ్రత్త. కిందది బై పైది ఇంటూ పక్కది ఎలా ఉందా రాసుకోవాలి. సో చూడండి, కిందది బై పైది ఇంటూ పక్కది అంటే ఇదే కదా. ఏముంది అది రాసుకోండి. ఏముంది, 1/1000 ఉంది, అలాగే రాసుకున్నా. ఈ 2 సున్నాలు క్యాన్సిల్, 8/5 మిగిలింది. దీన్ని 0.8గా రాసుకోవచ్చు కదా. 0.8 అంటే యూనిట్సే కదా, కాబట్టి 0.8 యూనిట్. ఆన్సర్ ఏంటి, 0.8 యూనిట్స్. ఇలాగే ఫాలో అవ్వండి దయచేసి. మీకు ఒకవేళ మీ దగ్గర ఏదైనా బుక్స్ ఉండి వాటికి ఆన్సర్లు ఇంక ఏదేదో ఇస్తే కన్ఫ్యూజన్ అవుతారు. ముందు ఇది ఫాలో అవ్వండి, మీరు ఏ బిట్ అయినా చేయగలుగుతారు. నెక్స్ట్, ది పవర్ ఆఫ్ an electric bulb with 200 volts and 0.6 amperes current will be. అంత మంచి క్వశ్చన్ చెప్తుంటే ఇలాంటి బుట్టబుట్టవి కూడా వస్తాయి. సరే చూడండి, ఏంటిది, పవర్ ఈజ్ ఈక్వల్ టు విఐ నమ్మరా. సరే, పవర్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ బై టైం ఇంటూ వోల్టేజ్. మరి ఛార్జ్ బై టైం ఏంటిది, కరెంటే కదా. సో కరెంట్ ఇంటూ వోల్టేజ్. పవర్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ వోల్టేజ్, ఓకేనా? గుర్తుపెట్టుకున్నా ఫార్ములాని. సరే, పవర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ వి అంటే ఎంత, 240, 0.6 యాంపియర్స్. ఈ పాయింట్ ఇది తీసేసి కదా, అంటే 24 × 6. ఇప్పుడు 24 × 6 ఎంత. సరే చూడండి, ఏమైనా పాయింట్స్లో ఉన్నాయి. ఓకే సరే, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి, 6 × 4 = 24 అంటే 12, 14, 144. సో 144 words is the correct answer. Next, an object moves in a straight line when the machine provides continuous power. An object moves in a straight line when the machine provides continuous power. అది హైలైట్. నెక్స్ట్, ది డిస్టెన్స్ ట్రావెల్ బై ది ఆబ్జెక్ట్ ఇన్ t టైమ్స్. అడుగుతుంది దూరం ఎంత. ఇక్కడ దూరం అన్న స్థానభ్రంశం అన్న ఒకటే, ఓకేనా? సరే చూద్దాం దాని గురించి, ఓకేనా? ఆ దూరం దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అన్నారు, చూద్దాం. యంత్రం నిరంతర శక్తిని అందించినప్పుడు ఒక వస్తువు సరళ రేఖలో కదులును. దానికి పట్టిన సమయం t. ఈ t టైంలో ఆ వస్తువు ప్రయాణించిన దూరం దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది. సరే నేను చెప్తా చూడండి. ఒక వస్తువు ఉంది, ఒక ఆట బొమ్మ ఉంది, దానికి కీ ఇచ్చారు. అంటే ఏం ఇచ్చారు, కొంచెం పవర్ ఇచ్చి వదిలేశారు. అది స్ట్రైట్ లైన్లో వెళ్తూనే ఉంది. ఎంత టైంలో, టీ టైంలో వెళ్తున్నప్పుడు దాని డిస్టెన్స్ ఎంత అంటున్నారు. చూద్దాం. ఓకే, కొంచెం కాన్సెప్ట్ లాంటిది కానీ కాన్సెప్టే కాదు. సరే చూద్దాం. సరే, పవర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు నార్మల్గా, సార్ పవర్ ఈజ్ ఈక్వల్ టు విఐ. ఇది అప్లై చేయకూడదు. ఎందుకని, అక్కడ ఏమైనా ఐ ఇచ్చారా, అక్కడ ఏమైనా వి ఇచ్చారా, ఇవ్వలేదు కదా.
కాబట్టి దీన్ని అప్లై చేయకూడదు. మనకు తెలిసిన పవర్ ఏంటిది? వర్క్ బై టైం. వర్క్ బై టైం. వర్క్ అంటే మనకి ఏం తెలుసు? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. పని బై కాలము. పని అంటే బలము ఇంటూ స్థానభ్రంశము. మళ్ళీ మనకి ఏం తెలుసు? ఎఫ్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ ఎస్ బై టీ ఉంది కదా రాసాము. బలము అంటే ద్రవ్యరాశి ఇంటూ త్వరణం అకార్డింగ్ టు ది న్యూటన్ సెకండ్ లా. ఓకేనా? సరే, నెక్స్ట్ ఆ తర్వాత చూడండి, ఇంకా దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. ఇప్పుడు చూడండి, త్వరణము అంటే వెలాసిటీ బై టైం, అంటే వేగము బై కాలం. మరి వేగము అంటే స్థానభ్రంశము బై టైం, అంటే ఎలా రాసుకోవచ్చు? అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం స్క్వేర్ ఇంటూ ఎస్ బై, ఎలాగో టీ ఉంది కాబట్టి ఇంటూ టీ. చూడండి, ఇది జాగ్రత్త చూడండి. యాక్సలరేషన్ అంటే వెలాసిటీ బై టైం, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ ఇంకా డిస్ప్లేస్మెంట్ జనరల్గా ఎస్తో చూపిస్తాం. ఇక్కడ టీ ఉంది కాబట్టి ఇంటూ టీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం స్క్వేర్. డిస్ప్లేస్మెంట్ బై టైం స్క్వేర్ రాసుకున్నాం. ఓకేనా? రాసేసాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దీన్ని చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? సింప్లిఫై చేయండి. సో ఎం ఎస్ స్క్వేర్ బై టీ క్యూబ్. ఇదంతా ఏంటిది? పవర్. ఇదంతా పవర్. మనల్ని ఏమడిగారు? డిస్టెన్స్, దూరం. ఇక్కడ దూరం అంటే ఏంటిది? స్థానభ్రంశం కదా, దీన్ని డిరైవ్ చేయాలి. సో ఇదంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో చెరిపేస్తున్నాను. సో ఇక్కడ నుంచి సో సరే, దీన్ని చూడండి. ఇప్పుడు ఎస్ కావాలి. ఇది తీసుకురండి. పి ఇంటూ టీ క్యూబ్ బై ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ స్క్వేర్ బై ఎం ఇంటూ ఎస్ స్క్వేర్. కానీ మనకు కావాల్సింది ఎస్ స్క్వేరా? కాదు కదా, ఎస్ కదా. కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పి ఇంటూ టీ క్యూబ్ బై ఎం. సో ఇంకా సింప్లిఫై చేయండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పి బై ఎం ఇంటూ సో రూట్ టీ క్యూబ్. చూడండి, ఇదంతా కూడా కాన్స్టెంట్ అనుకుంటే ఈ మొత్తాన్ని ప్రపోర్షనాలిటీ పెట్టచ్చుగా. మనం ప్రపోర్షనాలిటీ ఉన్నప్పుడు కాన్స్టెంట్ అప్లై చేసుకుంటాం, కాన్స్టెంట్ ఉన్నప్పుడు ప్రపోర్షనాలిటీ అప్లై చేసాం. ఇది ఎలా రాసుకోవచ్చు? T⁻2/3గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? T⁻2/3 కదా, సారీ. కానీ ఇక్కడ ఏంటిదంటే 3/2 వచ్చింది. ఎందుకని? రూట్ అటు వెళ్ళినప్పుడు రూట్ని మార్చినప్పుడు అనేది 3/2 కదా. సో 3/2 ఎలాగో 2/3 ఇవ్వలేదండి. ఓకే, 3/2. సో ఇలా చేయాలి. ఓకేనా? ఏం చేసాం? పవర్ అంటే వర్క్ బై టైం. వర్క్ అంటే ఏంటిది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే ఏంటిది? మాస్ ఇంటూ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటిది? వెలాసిటీ బై టైం. వెలాసిటీ బై టైం ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఇదంతా చేస్తే ఇలా వచ్చిందనమాట. సరే, ఓకే, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చూద్దాం. నెక్స్ట్ చూడండి. యాన్ ఎలక్ట్రిక్ ఐరన్ ఆఫ్ 1250 వాట్స్ ఈజ్ యూజ్డ్ అప్ to 3 hours per a day. 3 hours per a day. The amount of energy used by then electrical in a day. చూడండి ఏమి ఇచ్చారు? సేమ్ క్వశ్చన్సే కదా. ఏమి ఇచ్చారు చూడండి. 1250 వోల్ట్స్ కలిగిన ఒక విద్యుత్ ఐరన్, అంటే ఐరన్ బాక్స్ అనుకోండి, ఐరన్ రోజుకి 3 గంటల వరకు పనిచేసింది. అయితే ఒక రోజులో విద్యుత్ ఐరన్ ఉపయోగించిన శక్తి ఎంత? ఒక రోజులో విద్యుత్ చేసిన శక్తి ఎంత అంటున్నారు. చూద్దాం. మనకేం తెలుసు? 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని తెలుసు. 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అని తెలుసు. కానీ ఇక్కడ కేవలం వాట్స్, కేవలం డేస్, సరే అవర్స్ ఇచ్చారు కాబట్టి అవర్స్, అది కూడా ఒక రోజుకి అడుగుతున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఎన్ని డేస్ అయినా మనకు అనవసరం. ఇక్కడ 1 డే గురించి మాత్రమే అడుగుతున్నారు. సో ఇప్పుడు చూడండి, అంటే మనకి 1 అవరే ఇచ్చారు కాబట్టి ఏం చేయొచ్చు? 1/1000 యూనిట్స్. ఎందుకని? ఈ కిలో అంటే ఏంటిది? 1000 తీసుకెళ్తే 1/1000. ఇప్పుడు చూడండి ఏమన్నారు? 1250 వాట్స్ 3 అవర్స్ ఇంటూ 1 అంటే ఏంటిది? 250 ఇంటూ 3 ఇంటూ 1 డే కాబట్టి 1 డే వేసుకోండి. 1 పెద్ద ఇంపార్టెన్స్ కాబట్టి వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే, కానీ అలవాటు అవుతుంది కాబట్టి ఇంటూ 1 వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం ఏమైంది? ఇదే అయింది. 1250 ఇంటూ 3 ఇంటూ 1 ఎంత చూద్దామా?
కిందది బై పైది ఇంటూ, చూడండి కిందది బై పైది 1 ఇంటూ పక్కది, కిందది బై పైది ఇంటూ పక్కది. వేసేసామా? వేసేసాం. ఈ జీరో క్యాన్సిల్. ఇదేమో 5 టైమ్స్, ఇదేమో 4 టైమ్స్. ఎంత మిగిలింది? 15/4. 15/4 అంటే ఏంటిది? ఇదే కదా 15/4. ఇంకేమైనా ఉందా? లేదు కదా. సో ఇది ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇఫ్ ఏ 50 volt bulb consumed 1000 joules of energy, then the time taken by the bulb, 50 volts బల్బు 1000 joules ఎనర్జీని వినియోగిస్తే ఆ బల్బు తీసుకునే సమయము ఎంత? చూడండి సమయం ఎంత మనకేం తెలుసు. సో వోల్ట్ గురించి మాట్లాడతారు, సారీ 50 volts గురించి మాట్లాడతారు. అసలు వోల్ట్స్ అంటే ఏంటిది? పవరే కదా. అంటే పవర్ ఈజీ కూడా మనకేం తెలుసు, జౌల్ బై సెకండ్. ఎలా సార్ వేసేస్తారంటే ఇక్కడ జౌల్స్ కూడా మాట్లాడారు కదా, అడిగిందేమో టైం కదా, మరి మూడింటి రిలేషన్ ఇదే కదా, అదే వేసాను. ఇప్పుడు 50 అంటే ఎంత? పవర్ అంటే ఎంత? 50. జౌల్స్ అంటే ఎంత? 1000. ఏం అడిగారు? టైం. ఈ సున్నా క్యాన్సిల్. ఈ 5 ఎన్నిసార్లు పోయింది? 20 సార్లు. అంటే T = 20 seconds. T = 20 seconds. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. A current of 0.5 amperes flows to the resistor in a circuit and have a voltage source of 6 ohms. The power supplied by the resistance. వచ్చేసింది మళ్ళీ. మనకేం తెలుసు? పవర్ VI అని తెలుసు. V ఎంత ఇచ్చారు? 6. పవర్ ఎంత? 0.5. అంటే ఎంత? 3 వోల్టేజ్. టైం వేస్ట్ చేయదు. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. అంతే కదా. అంతే. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఎనర్జీ యూజ్ ఇన్ ఏ హోమ్. ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్ ఏ హోమ్, ఇండస్ట్రీ ఎక్సెట్రా యూజ్ ఎక్స్ప్రెస్ ఇన్, దేనిలో ఎక్స్ప్రెస్ చేస్తారు? కిలోవాట్ అవర్. నెక్స్ట్ మనం చెప్పుకోసం చాలా ఉన్నాయి కానీ నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇఫ్ యాన్ ఐరన్ ఆన్ విచ్ 1000 watts is inscribed in it in run for a 3 hours. అక్కడ ఏమన్నాయని అరేమన్నాడు, ఇగో ఇంత వోల్టేజ్ ఉంది, ఇన్ని గంటలు వచ్చింది ఒక డేలో, అయితే ఏమడుతున్నారు? దెన్ ది టోటల్ ఎనర్జీ కన్స్యూమ్ ఇన్ ఏ 30 days. ఇప్పటి వరకు ఒక్క రోజుకి కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు 30 గంటలకు అడుగుతున్నాడు, 30 రోజులకు అడుగుతున్నాడు. అడుగుని మనదేమైంది? సరే మనకేం తెలుసు? ఇక్కడ రాస్తుంది చూడండి. మనకేం తెలుసు? 1 kilowatt-hour = 1 unit అని తెలుసు. ఇక్కడ వాట్స్ గురించి అవర్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అదే రాసుకుంటాం. సో 1 watt-hour = ఎంత? 1/1000 యూనిట్స్. యాక్చువల్గా దీన్ని చూసి చెప్పేది ఆన్సర్, బట్ వద్దు చూద్దాం. సరే 1000 ఇంటూ 3 ఇంటూ 30. ఇంతగా 1000 ఇంటూ 3 ఇంటూ 1 వేసాం. ఎందుకని 1 డేకి అడిగారు. ఇక్కడ 30 days అడిగారు కాబట్టి 30 ఎంత వచ్చేసిందా? సరే ఇక్కడ రాస్తా చూడండి జాగ్రత్తగా. 1000 కదా ఇది. ఏమడిగారు? 1000 ఇంటూ 3 ఇంటూ 30 ఎంత? సరే మన ఫార్ములా ఏంటిది? కిందది బై పైది ఇంటూ పక్కది 1/1000. ఈ 1000 క్యాన్సిల్. ఇంకా 3 ఇంటూ 30 మిగిలింది. అంటే ఎంత? 90. 90 ఎక్కడ ఉంది? 90. కిలోవాట్-అవర్ అన్నా యూనిట్స్ అన్నా ఒకటే కదా. సో అదే. నెక్స్ట్ an electric lamp of 120 watts in use in 8 hours per day. Calculate the units of the energy used by the lamp in 1 day. చూడండి 120 వాట్ల అంట, 8 గంటలంట ఒక రోజులో ఉపయోగిస్తే 1 డేకి అడిగారు కాబట్టి ఇంకా షార్ట్ కట్ చెప్పమంటారా? ఇంకా షార్ట్ కట్ చూడండి. 120 ఇంటూ 8 ఇంటూ 1 డేకి అడిగారు కాబట్టి 1 డేకి అడిగారు కాబట్టి 1 డేనే ఇంటూ 1/1000. 1/1000 అంతే. ఈ 0 క్యాన్సిల్. ఇక్కడ ఏమున్నాయి? 18 ఎంత? 96. కానీ కింద ఎంత ఉంది? 100. పైకి తీసుకెళ్తే 0.6. ఇది ఇంకా షార్ట్ కట్. ఓకేనా. సో అలవాటు అయితే దీన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏ ఫ్యామిలీ కన్సూమ్స్ 320 units. ఏ ఫ్యామిలీ కన్సూమ్స్ 320 units ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ మంత్. హౌ మచ్ ఇట్స్ ఇన్ జౌల్స్? జౌల్స్లో చెప్పండి. చెప్తాం సార్. ఓకే సార్. చూడండి 1 kilowatt-hour = 1 unit. ఓకే 1 unit. 1 kilowatt-hour అంటే 3.6 × 10⁶. 1 unit అంటే 1 యూనిటే. ఇది 1 యూనిటే కదా. 1 యూనిట్. ఇంక మీకు నాకు సంబంధం లేదు, పై దానికి కిందకి వచ్చేయండి. నెక్స్ట్ హౌ మచ్ ఈజ్ దిస్ ఇన్ జౌల్స్. జౌల్స్లో అడిగారు. ఓకేనా. అప్పుడు ఏంటిది? ఇది ఇక్కడ రాసుకోండి.
320 యూనిట్స్ ఎన్ని జౌల్స్? మా ఫామ్లోకి వచ్చేసింది సార్. కిందది బై పైది ఇంటూ పక్కది అంటే 320/1 ఇంటూ 3.6 ఇంటూ 10⁶. ఇదంతా ఒకసారి చూసారా? ఓకే, ఇప్పుడు చూడండి. అంటే ఏం క్యాల్కులేట్ చేయాలి? 320 ఇంటూ 3.6 ఇంటూ 10⁶. ఎలా చేసుకుంటారో చేసుకోండి. దీన్ని చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, సో దీని ఆన్సర్ కూడా కామెంట్ చేయండి. ఎన్నో స్లైడ్? 16th స్లైడ్. ఇంతకు ఒక స్లైడ్ ఇచ్చాను, ఇది ఒక స్లైడ్, 16th స్లైడ్ ఇది. నెక్స్ట్, an electric bulb of 1000 watts is used 8 hours per day. The energy of the 5 days. ఇంకా షార్ట్ కట్ చెప్పేస్తాను. మరి ఇప్పుడు ఫాదర్ ఇంకా షార్ట్ కట్ చూడండి. 1000 వాట్స్ అన్నారా? వాట్స్ సార్. నెక్స్ట్ 8 hours అన్నారా? 8 hours సార్. 1 డేకి అడిగారా? కాదు, 5 daysకి అడిగారు. ఓకే సార్, 5 days ఇంటూ 1/1000 సార్. ఓకే, 1000. ఈ 2 zeros ఈ 2 rows క్యాన్సిల్. ఈ 1 అనేది సరే, ఇది కూడా వద్దు. 5 ఎంత? 40 సార్. బై కిందంతా మిరింది 10. ఈ 0 క్యాన్సిల్. ఇప్పుడు ఎంత వచ్చింది? 4 అంటే 4 యూనిట్స్. 4 యూనిట్స్ కాలింది అంతే వాళ్ళకి. సరే, నెక్స్ట్, an electric fan of 300 voltage watts is used daily for 8 hours. The amount of energy used by the fan by the ఏమన్నారు? 1 day in a day. 300 వాట్ల విద్యుత్ గల ఫ్యాను. ఇది ప్రతిరోజు 8 గంటలు ఉపయోగించబడుతుంది. అయితే ఒక రోజులో ఆ ఫ్యాన్ ఉపయోగించబడుతున్న శక్తి యూనిట్లలో తెలపండి. షార్ట్ కట్ 300 ఇంటూ 8. 1 డే అడిగారు కాబట్టి 1 ఇంటూ 1/1000. ఈ 2 సున్నాలు క్యాన్సిల్. 3 8 24 సార్. బై 10 ఉంది కదా, 10 అంటే 2.4. నెక్స్ట్, ది ఎనర్జీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్. వద్దు సార్, వద్దు, అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్, an electric device consumes 1000 joule of energy in a second if it runs in a 1 hour. What will be the amount of electric activity? ఓకే, ఏమడుగుతున్నారో చూడండి. మనకేం తెలుసమ్మా? వాట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ బై సెకండ్. నెక్స్ట్, an electric device consumes 1000 joules in a second if it run in a 1 hour. ఓకే, ఏంటిది ఇది? వాట్ ఇచ్చారు ఇంటూ అవర్ ఇచ్చారు. నెక్స్ట్, వాట్ విల్ బి ద ఎలక్ట్రిక్ కన్సూమ్డ్. ఓకే, ఎలక్ట్రిసిటీ కన్సూమ్. కానీ ఇక్కడ కిలో కూడా వేయాలి. ఎందుకు? ఓకే, ఇదేంటిది? 1 watt hour గురించి. ఇది ఇక్కడ ఏమంటున్నారు? 1000 joules అన్నాడు కాబట్టి డైరెక్ట్ కిలో వాట్ అవర్స్ వస్తుందా? అంటే ఇచ్చింది ఏంటిది? 1 hour. అంటే ఏంటిది? 1 యూనిట్ కరెంట్ కాలింది అంతే. సరే, ఇప్పుడు చూద్దాం. ఒక విద్యుత్ పరికరము సెకనులో 1000 joules శక్తిని ఉపయోగిస్తుంది. ఇది 1 గంట పాటు నడుస్తుంటే అది వినియోగించే విద్యుత్ మొత్తము ఎంత? సో సింపుల్గా అర్థమైపోతుంది. ఏంటిది? కిలో వాట్ అవర్ గురించి ఇస్తున్నారు. ఎక్కడ సార్? చూడండి, ఎక్కడ ఇచ్చారు అంటే చూడండి, చేంజ్ అయిపోయిందా? అయిపోద్ది. సరే, ఓకే, చూడండి, జౌల్స్. ఓకేనా? జౌల్స్ ఇచ్చేసారు. సారీ, 1000 joules ఇచ్చారు. జౌల్స్ సెకండ్. జౌల్ బై సెకండ్ అంటే ఏంటిది? వాట్. వాట్ ఇది దేని గురించి? 1 watt గురించి. కానీ ఇక్కడ ఏం ఇచ్చారు? 1000 joules. సో 1000 watts. 1000 watts అంటే ఏంటిది? 1 kilowatt అని రాసుకోవచ్చు కదా. ఇంకేమన్నారు? 1 గంట పాటు అంటే ఇంటూ గంట వేసుకోవచ్చు కదా. అంటే ఏంటిది? 1 kilowatt hour గురించి మాట్లాడుతున్నారు. ఆప్షన్ చదివేస్తే అర్థమైపోయింది. సరే, ఇట్ విల్ కన్సూమ్ 1 unit of electricity that is 10 kilowatt hour. 10 kilowatt hour 1 kilowatt hour కదా. ఇది కాదు. ఇట్ విల్ కన్సూమ్ 1 unit of electricity 10 kilowatts కాకపోతే 100 ఎందుకు అయింది? ఇట్ విల్ కన్సూమ్ 1 unit of electricity that is 1 watt hour. 1 watt అవర్ కాదు కదా, కిలోవాట్ అవర్ కదా. సో ఇట్ విల్ కన్సూమ్ 1 unit of electricity that is 1 kilowatt hour. అక్కడ కిలో మిస్ అయింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్,
An electric bulb of 1000 watt, an electric bulb of 100 watts is used for 8 hours per a day. The bulb will consume energy in a week. మర్చిపోవద్దు దయచేసి. 100 వాట్ల యొక్క విద్యుత్ బల్బు రోజుకు 8 గంటలు ఉపయోగించబడినది. బల్బు ఒక వారంలో శక్తిని ఎంత వినియోగిస్తుంది? షార్ట్ కట్. 100 ఇచ్చింది 8, కానీ అడిగింది వారంలో. వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 ఇంటూ 1/1000. చూడండి, ఈ 2 సున్నాలు 756 కింద 10 ఉంది సార్, 10. సో 5.6. సో ఎక్కడ ఉంది 5.6? ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఏ షాప్ యూజెస్ 250 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ మంత్. హౌ మచ్ ఎనర్జీ ఇన్ జౌల్స్? హోంవర్క్ చాలా చెప్పే కదా, ఒక్కరు కూడా హోంవర్క్ వెళ్ళదు కదా. సో ఇది హోంవర్క్. కింద కామెంట్ చేయండి. స్లైడ్ నెంబర్ 22 స్లైడ్ నెంబర్, ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్, an electric bulb of 60 volts used in a 6 hours per day. Calculate the energy used by the bulb in a 1 day. Shortcut. 60 into 6 into 1 day కి అడిగారు, ఒక రోజుకి అడిగారు కాబట్టి 1 ఇంటూ 1/1000. 360/1000. ఈ 0 క్యాన్సిల్ అంటే 0.36. ఓకేనా? నెక్స్ట్, 200 watts electric bulb is used daily for 10 hours. Calculate the energy consumed by bulb in a day. 200 వాట్ల విద్యుత్ బల్బు ప్రతిరోజు 10 గంటల వరకు ఉపయోగించబడుతుంది. ఒక రోజులో బల్బు ద్వారా వినిపించే శక్తి ఎంత? సేమ్ క్వశ్చన్ కదా, హోంవర్క్ కానీ ఇవ్వట్లేదు. ఎందుకు? ఈ కొత్తగా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని. ఓకేనా? సో 200 ఇంటూ 10, 1 డేకి అడిగారు కాబట్టి 1 ఇంటూ 1/1000. ఈ 3 సున్నాలు క్యాన్సిల్, 2 మిగిలింది అంటే ఆన్సర్ 2 యూనిట్స్ కాలింది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్, an electric bulb of 200 volts is used 5 hours in a day. Calculate the energy consumed by the bulb in a week. 200 వాట్ల యొక్క విద్యుత్ బల్బు రోజుకు 5 గంటలు వినియోగించబడుతుంది. ఒక వారంలో బల్బు వినియోగించే శక్తి ఎంత? చూడండి, షార్ట్ కట్. 200 ఇంటూ 5 ఇంటూ 1 వీక్ అన్నాడు, మర్చిపోవద్దు. 1 వీక్ ఒక వారంలో. సరే, 7 ఇంటూ 1/1000. సో చూడండి, ఈ 2 సున్నా అంటే 200 5 సార్లు పోయింది, ఇది పోయింది అంటే 7 ఎక్కడుంది? ఆన్సర్ 7 అయిపోయిందా? ఒకవేళ మీరు సరిగ్గా చదవకుండా అరే వాడు వారానికి అడిగితే మీరు 1 డే చేశారే అనుకో, 200 ఇంటూ 5 hours ఇంటూ 1 డే అడిగాడా కాబట్టి 1000. ఈ 1000 ఇది క్యాన్సిల్, 1 మిగిలింది కాబట్టి ఆన్సర్ 1. కానీ అది రైటా? సరిగ్గా చదవకపోతే వీక్ మర్చిపోతారు కాబట్టి ఇంటూ 7 వేసుకోండి, ఆన్సర్ 7. ఓకేనా? నెక్స్ట్ బిట్, ఏ 750 voltage electric iron is used for 8 hours a day. So the energy consumed in a 1 day. 1 డేకే అడిగారు, ఒక రోజుకి మాత్రమే అడిగారు కదా. ఎలక్ట్రిక్ ఐరన్ అమ్మా, ఎలక్ట్రిక్ ఐరన్. ఓకేనా? ఇనుము కాదు. ఓకే, నో ప్రాబ్లం. సరే, 750 ఇంటూ 8 ఇంటూ 1 డే ఇంటూ 1/1000. ఎన్నిసార్లు పోతుంది? 3 times 250 టేబుల్. ఇదంతా 4 times. మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది? 2 times. 3 ఎంత? 6. కాబట్టి 6 యూనిట్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఎన్ ఎలక్ట్రిక్. ఓకే, 1 డే. సో ఆన్సర్ ఇది ఒక్కటైనా చేయండి. ఇది 3వ క్వశ్చన్. స్లైడ్ నెంబర్ 27 ఆన్సర్ చెప్పండి. ఓకేనా? కామెంట్ చేసి. నెక్స్ట్, ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్సూమ్డ్ ఈజ్ 1 kWh వెన్ యూజెస్ 1 kWh పవర్ ఆఫ్ ఏ 1 hour. అబ్బా, ఇదేదో మొత్తం ఇస్తున్నారు కానీ చూడండి, ఒక్కసారి దాన్ని మొత్తం చదవండి. వాళ్ళు ఏమిస్తున్నారు? 1 kWh అంటే ఎంత అని అడుగుతున్నారు. అంతే. ఒకసారి కామెంట్ చదవండి. ఒక సర్క్యూట్లో 1 గంటకు 1 kWh శక్తిని వినియోగించినప్పుడు వినియోగించే విద్యుత్ శక్తి మొత్తం 1 kWh. దీన్ని జౌల్స్లలో చెప్పండి. అసలు 1 kWh అంటే ఏంటిది? అదే యూనిట్స్లో చెప్పండి అన్నారు అనుకో, ఆన్సర్ 1 యూనిట్. కానీ ఇక్కడ జౌల్లో అడిగారు కాబట్టి మనకు అయినా చెప్తాం. 1 kWh అంటే ఎంత మనకు తెలిసింది? 3.6 × 10⁶ జౌల్సే కదా. కాబట్టి ఆన్సర్ ఇదే. ఇంకా ఆప్షన్స్ ఏముండొచ్చు? 3.6 మెగా జౌల్స్ కూడా ఉండొచ్చు. ఇదే 36 × 10⁵ జౌల్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఏ 100 watts ఎలక్ట్రికల్ బల్బ్ ఈజ్ యూజ్డ్ 5 hours a day. ఇది ఇక్కడ 3 days అడిగారు, మర్చిపోవద్దు. సో చూడండి, 100 షార్ట్ కట్ ఇది ఇంటూ
3 days కాబట్టి 3 వేయాల్సిందే, మర్చిపోకూడదు. 1/1000, ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 5 ఇందులో 2 సార్లు పోయిద్ది అంటే 3/2 మిగిలింది. 3/2 అంటే 1.5 యూనిట్స్. ఓకేనా? నేను చేసేలోపు మీరే చేయగలుగుతారు, ఎందుకంటే ఇంత క్వశ్చన్స్ అన్ని విన్నారు కదా. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ వర్క్ ఆర్ ది రేట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ? దీని గురించి మాట్లాడుతున్నారు. సరే, ఇది వదిలేసేయండి, నేను చెప్తానండి. ది రేట్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ వర్క్, పని రేటునే ఏమంటారు? సామర్థ్యం. అదే అడుగుతున్నారు. చూడండి, విద్యుత్ పని రేటు లేదా విద్యుత్ శక్తి వ్యయం రేటు. పని రేటుని ఏమంటాం? సామర్థ్యమే కదా. సో సామర్థ్యం. ఇదే ఏమన్నారు? విద్యుత్ రేట్ ఎంత అన్నారు. సో అది నెక్స్ట్. సో ఇవి అనుకుంటాం మొత్తం. ఓకేనా? చూడండి, ఇంత షార్ట్ కట్గా మీకు ఎవ్వరు చెప్పుండరు. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అండ్ మీకు క్లాస్ నచ్చితే ఖచ్చితంగా కింద మాత్రం చెప్పండి ఎలా ఉంది క్లాస్ అని. ఈ క్లాస్ ఓకేనా? ఇంత షార్ట్ కట్లో ఇంత ఈజీగా మీకు అలవాటు చేసేలాగా చెప్పే సార్లు ఎవరు ఉండరు మ్యాక్సిమం. ఓకేనా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఖచ్చితంగా కూడా 25/25 తెప్పించేలాగా ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఆన్లైన్లో కూడా క్లాసులు నడుస్తున్నాయి. కంగారు అంటే ఇప్పుడే కాదు, ఒక 20 to 30 days టైం పడుతుంది. అప్పుడే నేను ఇంకా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా ఇస్తాను. ఇంకా అవ్వలేదు, అవి రికార్డు మధ్యలోనే ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఫిజిక్స్ ఇచ్చేస్తాను, ఆ తర్వాత మిగతా చూస్తాము. ఓకేనా? సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.